క్యారెట్ నిల్వ పచ్చడి. క్యారెట్స్‌ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి లేకుండా కట్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలండి. ఈ లోపల మనం పోపు రెడీ చేసుకోవాలి. సరిపడిన ఆయిల్ తీసుకొని, పోపు గింజలన్నీ మనకు నచ్చినవన్నీ వేసుకొని, ఎల్లిపాయి, అదేవిధంగా ఊరమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ నేను కట్ చేస్తే ఆ కప్పుకి వచ్చినాయండి. ఆ కప్పు వేసినాక మెజర్మెంట్స్ కప్‌తో నేను ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పోపు చల్లారిందో లేదో చూసుకొని, ఆ పోపు చల్లారినాక నేను ఈ కలిపిన మిశ్రమంలో వేశానండి. నాకు ఇందులో ఆయిల్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. అందుకోసమని మళ్ళీ నాకు ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ మళ్ళీ నేను వేడి చేసి ఇందులో కలపడం జరిగింది అండి. తర్వాత నేను కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది. నిమ్మకాయ కలిపే ముందు నేను కొంచెం ఉప్పు కలిపి నిమ్మకాయని పిండి చల్లారినాక జాడీలో పెట్టుకున్నానండి. ఆ రోజు మాత్రం నాకు టేస్ట్ ఏమి అనిపించలేదు. నెక్స్ట్ డే మాత్రం ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది. ట్రై దిస్.